మనము ద డాక్ట్రిన్ ఆఫ్ హీలింగ్ మరి స్వస్థత విషయంలో ధ్యానిస్తున్నాం. వీఆర్ డిస్కసింగ్ అండ్ బైబుల్ మరి ఏ విధంగా మరి మనతో విషయంలో ఏమి చూపిస్తుందో ఏమి చెప్తుందో అనేది మనము ధ్యానిస్తున్నాం. We're meditating on the doctrine of healing, how, why and when God heals. How అంటే తెలుగులో ఏమంటారు? ఎలాగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, ఎందుకు స్వస్థపరుస్తాడు, ఎప్పుడు స్వస్థపరుస్తాడు. ఈ ప్రశ్నలు అందరికీ మరి మళ్ళీ మరి వస్తుంటాయి. ఎలా స్వస్థపరుస్తాడు, ఎందుకు స్వస్థపరుస్తాడు, ఎప్పుడు స్వస్థపరుస్తాడు. స్వస్థత అనేది తప్పకుండా మనకు అవసరం ఉంటుంది. ఏదో ఒక సమయంలో మరి మనము అనుదినము మరి శరీరము క్షీణించిపోతున్నప్పుడు వెన్ దిస్ బాడీ గెట్స్ వీక్ అండ్ కదా వయసు ఎక్కువవుతున్నప్పుడు యాజ్ వి ఏజ్ స్లోలీ ది ఆర్గన్స్ స్టార్ట్ ఫెయిలింగ్. మరి ఆర్గన్స్ మనలో ఉన్న అవయములు మరి అవి ఫెయిల్ అవుతుంటాయి, బలహీనంగా అవుతుంటాయి. ది బికమ్ వీక్. సో లైక్ వైజ్ మన శరీరం కూడా అలా వీక్గా అయిపోతుంటుంది, బలహీనంగా అవుతుంది. అందుకే మనము దేవుని సన్నిధానంలో మొరపెట్టుకుంటుంటాం, దేవా ఈ విషయంలో నాకు కావాల్సిన మరి స్వస్థత దయచేయమని అడుక్కుంటుంటాం. ఆ విధంగానే మరి దేవుడు ఏ విధంగా మరి స్వస్థపరుస్తాడు అనేది మొదటిగా ధ్యానిద్దాం. హౌ గాడ్ హీల్స్. ఏ విధంగా స్వస్థపరుస్తాడు? మొదటిది చూస్తే త్రూ డివైన్ ఇంటర్వెన్షన్. దైవ జోక్యము ద్వారా. ఇంటర్వెన్షన్, దైవ జోక్యము ద్వారా మరి మనను స్వస్థపరుస్తాడు. హీ హీల్స్ us త్రూ డివైన్ ఇంటర్వెన్షన్. డివైన్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? మిరకిల్స్ విల్ హ్యాపెన్ కదా. మరి ఆయన స్వస్థపరిచినప్పుడు తప్పకుండా ఏం చేస్తారు? ఆయన ఏదైనా వాడుకోవచ్చు, కానీ మనకు దాని విషయంలో మరి సాధారణంగా లోకరీతిగా దానికి స్వస్థత లేనప్పుడు, స్వస్థత అనిపించినప్పుడు మరి ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరుగుతుంటాయి. లాట్ ఆఫ్ మిరకులస్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. మరి దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన సమయం కొలది ఏం చేస్తాడు? హీ విల్ ఇంటర్వీన్ అండ్ హీల్ us. ఆయన ఏం చేస్తాడు? మనను స్వస్థపరుస్తాడు అకార్డింగ్ టు హిస్ విష్ అండ్ విల్ అనేది చూస్తున్నాం. రెండో రాజులలో మరి 5వ అధ్యాయంలో ఇన్ 2 Kings 5th chapter the first 14 verses ఇంటికి వెళ్ళాక మరి చదువుకోండి. అక్కడ మరి నామాను గురించి రాయబడి ఉంటుంది కదా. నామాను గురించి రాసి ఉంటుంది. నామాన్ కథ ఎవరికెవరికి తెలుసు? ఇంకా సండే స్కూల్ పిల్లలకు అందరికి తెలుసా? నామాన్ విషయంలో ఆయనకి ఏముంటుంది? సృష్టి. ఈజ్ ఎ లెప. మరి అక్కడ ఆశ్చర్యకార్యముగా ఎలా స్వస్థపరచబడతాడు ఆయన? వాటర్లో ఏం చేస్తాడు? శబాష్, గుడ్. వాటర్లో స్వస్థపరచబడతాడు కదా. ఎప్పుడన్నా విన్నారా మరి వాటర్ ద్వారా స్వస్థపరచబడడం అనేది? మనకి ఏమైనా రోగం ఉన్నప్పుడు పోయి వాటర్లో మునగగే లోపల మనకు స్వస్థత వస్తుందా? రాదే. కానీ అది ఏంటి? దేవుని ఆయన ఇంటర్వెన్షన్ అన్నమాట. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ విధంగా మరి ఒక ఆశ్చర్య కార్యము మనకు ఊహించలేని, మానవులు ఊహించలేని విధానముతో మరి ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. హీ విల్ హీల్ us బియాండ్ ది థింకింగ్ ఆఫ్ ఎన్ హ్యూమన్ మైండ్. బియాండ్ మనకు అర్థం కాని పరిస్థితి నుంచి నోబడీ వుడ్ హావ్ ఎక్స్పెక్టెడ్. ఏమనుకుంటారు? దేవుడు ప్రార్థన చేస్తాడేమో, దేవుడు ముడతాడు, లేకపోతే మందు పంపిస్తాడేమో, మందు ఇస్తాడేమో అనిపిస్తుంది. కానీ నీళ్ళ ద్వారా స్వస్థత దయచేసినట్లు మనం చూస్తున్నాం. ఇంకా అలాగే ఏం చేస్తాడు ఇక్కడ? ఇష్యూ ఆఫ్ బ్లడ్. ఎవరికి? రక్తము ఏమంటారు దాన్ని? రక్త ప్రవాహము. ఎవరికి? మరి అక్కడ ఒక స్త్రీకి ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మరి 25 నుంచి 34 వచనాల మధ్యలో, ఇన్ దోస్ వర్సెస్ బిట్వీన్ Mark 5 ఇన్ చాప్టర్ Mark 5 ఆఫ్ the Gospel of according to Mark verses 25 through 34 మధ్యలో మరి we'll see that the woman has an issue of blood కదా. మరి ఆమెను కూడా దేవుడు అక్కడ స్వస్థపరుస్తున్నాడు. ఏ విధంగా స్వస్థపరుస్తున్నాడు ఆమెను?
షీ టచెస్ హిస్ వస్త్రం ముట్టగానే ఏమైంది అక్కడ స్వస్థత దొరికిపోయింది. చూడండి, సో దీస్ ఆర్ ఆల్ మిరాక్యులస్ థింగ్స్ కదా. ఇవన్నీ కూడా ఏంటి, ఆశ్చర్య కార్యములు, ఇవి మామూలు కార్యములు కావు. మరి ఆ విధంగా అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, హీ ఇంటర్వీన్స్ ఇన్ అవర్ హీలింగ్. అంటే దీంతో ఏం చూస్తున్నాం మనము, మన పక్షంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేయగలుగుతాడు. హీ కెన్ డూ వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్. హీ కెన్ డూ వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్. దేవునికి ఎటువంటి కార్యము క్రియ అసాధ్యముగా లేదు. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు అవర్ లార్డ్. హీ కెన్ డూ మెనీ థింగ్స్ అనేది మనము చూస్తున్నాం. Miraculous healings are often seen as signs of God's power and compassion. ఆయన శక్తి కనిపిస్తుంటుంది, ఆయన దయ కనిపిస్తుంటుంది కదా. ఆయన కృప కలిగిన వాడు, కరుణించేవాడు. ఆయన కృప ద్వారా, కరుణించే ద్వారా దయాదాక్షిణ్యము చూపిస్తూ ఏం చేస్తున్నాడు, మనను స్వస్థపరుస్తాడు. బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్, బికాజ్ ఆఫ్ హిస్ లవ్. మనం ఏం చేస్తాం, సానుభూతి చూపిస్తుంటాడు. ఈ షో సింపతి కదా. మరి ఆ విధంగా దేవుడు మనను స్వస్థపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. రెండోది, త్రూ ప్రేయర్ అండ్ ఫెయిత్ ఏం చేస్తున్నాడు, ప్రార్థన ఇంకా మన విశ్వాసము ద్వారా స్వస్థపరుస్తాడంట. ఇవన్నీ కూడా అంటే బైబిల్ ప్రకారము మనము తీసుకుంటున్నాం, ఏదో కాదు కానీ బైబిల్లో ఉన్న వాక్యాల ద్వారా మనము చదువుతున్నాం. త్రూ ప్రేయర్ అండ్ ఫెయిత్, త్రూ ప్రేయర్ అండ్ ఫెయిత్, ప్రార్థన ఇంకా విశ్వాసము ద్వారా మరి చూస్తున్నాం. యాకోబు పత్రిక, జేమ్స్ 5th chapter 14 and 15 verses. 5వ అధ్యాయం 14-15 వచనాలు తీయండి. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, అతను సంఘపు పెద్దలను పిలిపింపవలెను, ప్రభు నామమున నూనె రాసి అతనికి ఏం చేయాలంటే, అతని గురించి ప్రార్థన చేయవలెను. ఏం చేయాలంట, ప్రార్థన చేయవలెను అంటున్నారు. చూడండి, ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం స్వస్థపరుస్తుంది, విశ్వాస సహితమైన ప్రార్థన. ఇంగ్లీష్లో ఏమంటున్నారు ఆ పదాన్ని, okay. The prayer of faith will save the sick. The prayer of faith, విశ్వాస సహితమైన ప్రార్థన. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. అది నీకు విశ్వాసం ఉంది అంటే నువ్వేం చేస్తున్నావు, నీ మీద కాకుండా, నీ శక్తుల మీద కాకుండా, నీ ప్రయత్నాల మీద కాకుండా సంపూర్ణమైన భారము అంటే కంప్లీట్లీ యూ డిపెండ్ ఆన్ ద లార్డ్ ఫర్ యువర్ హీలింగ్. దేవా, మరి ఈ విషయంలో నాకు కావాల్సిన సహాయము దయచేయు. ఇది దేవా, గివ్ మీ దిస్ హీలింగ్, ఐ నీడ్ దిస్ హీలింగ్ మై లార్డ్ అని నువ్వు యథార్థంగా అడిగి చూడు. రోగం లేని వారు చేయలేపండి, ఏదో ఒకటి ఉంటుంది, కడుపు నొస్తుందో ఏదో ఒకటి. రోగాలంటే కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు, కొన్ని ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది. కడుపు నొస్తుందో, తలనొస్తుందో, అంటే రోగాలనే లోపల ఒకటే కాకుండా ఒకటి క్యాన్సరు, ఒక ఇవి అనుకోకండి, ఏదో ఉంటాయి. బలహీనంగా ఉన్నప్పుడు దేహం ఏముంటుంది, తప్పకుండా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఆ విషయంలో అప్పుడు ఏం చేస్తుంటాం, మనము అడుక్కుంటుంటాం, తప్పకుండా అడుక్కుంటుంటాము. దేవుడు స్వస్థపరుస్తూనే ఉంటాడు. కొందరికి రోగాలు ఉండవు కూడా, కొందరికి అవి కూడా ఉండవు, కానీ మనం ఏం చేస్తున్నాం, దేవుడే స్వస్థపరుస్తున్నట్టు మనము చూస్తున్నాం. విశ్వాసము కలిగిన ప్రార్థనతోటి మనము ఇది చేస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా ఏమంటాడు, 9:22లో, మాథ్యూ 9:22లో ఏమంటున్నాడు, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అంటున్నాడు. యువర్ ఫెయిత్ విల్ హీల్ యూ. ఆల్వేస్ రిమెంబర్ ఏంటంటే, స్వస్థత అనేది ఇది ఫిజికల్ ఉంటుంది, ఇమోషనల్ ఉంటుంది, స్పిరిచువల్ ఉంటుంది.
దేర్ ఆర్ 3 types ఆఫ్ హీలింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ వన్స్ లైఫ్స్. ఒక్కొక్క జీవితాలలో 3 రకమైన స్వస్థతలు జరుగుతాయి. ఒకటి శారీరకంగా జరుగుతుంది, ఒకటి మానసికంగా జరుగుతుంది, ఇంకోటి ఏంటి ఆత్మీయకంగా కూడా మనకు స్వస్థత దేవుడు దయచేస్తాడు. ఆత్మీయ రీతి కలిగిన స్వస్థత అంటే ఏంటి? వాట్ ఈస్ స్పిరిచువల్ హీలింగ్? వెన్ యూఆర్ అవే ఫ్రమ్ ద లార్డ్, వెన్ యూఆర్ ఇన్ సిన్, వెన్ సిన్ కరప్ట్స్ యూ. నిన్ను పాపం ఏం చేస్తుంటుంది? నిన్ను వెంబడిస్తూ, నిన్ను దేవుని నుంచి దూరపరుస్తూ, నేను క్షీణిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దానికి స్వస్థత దయచేస్తాడు. అండ్ మానసికంగా అంటే మెంటల్లీ, ఇమోషనల్లీ కూడా ఏం చేస్తుంటాం? కొన్ని మనకు నెమ్మది, శాంతి, సమాధానము లేని పరిస్థితులు ఉంటాయి ఎన్నో విధాలుగా. మరి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మరి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు దాని విషయంలో కూడా మనకు కావాల్సిన స్వస్థత, కావాల్సిన మనకు ఈవులు దయచేస్తాడని మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత రైట్, మూడోది త్రూ న్యాచురల్ మీన్స్. అంటే ఏంటి? సహజమైన విధానం బట్టి, సహజమైన విధానాలు బట్టి హీ విల్ హీలస్. హీ విల్ హీలస్ త్రూ న్యాచురల్ మీన్స్ కదా. న్యాచురల్ మీన్స్ ద్వారా మనం ఏం చేస్తుంటాడు? స్వస్థపరుస్తుంటాడు. ఇవేంటి? ప్రావర్బ్స్ 17:22 చూద్దాం. ప్రావర్బ్స్ 17:22 సామెతలలో 17వ అధ్యాయము 22వ వచనం. God heals us through natural processes such as the body's ability to recover. మన దేహంలో ఎంత దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థత దయచేసినాడు. శరీరం ఏం చేస్తుంది? చాలా మటుకు పోరాడుతుంది. ఆ రోగంతో ఏం చేస్తుంది? శరీరమే. ద బాడీ హ్యాస్ ది పవర్ టు ఫైట్ అగేన్స్ట్ డిజీజ్. ఒక్క నిమిషం. అండ్ దెన్ ఏం చేస్తాడు? లేకపోతే ఏం చేస్తామంట? మెడిసిన్ వాడతాం. న్యాచురల్ మీన్స్ మెడిసిన్ ఏం చేస్తాము? మందులు వాడతాం. మందుల ద్వారా శరీరము శక్తి ద్వారా ఇమ్యూనిటీ ఉంటుంది. మన బాడీలో ఏముంటుంది? ఇమ్యూనిటీ ఉంటుంది. రోగాలతోటి పోరాడడానికి ఏం చేస్తుంది? మన దేవుడే మన శరీరాన్ని విధంగా ఏం చేసినాడు? సృష్టించినాడు. వి హ్యావ్ ఎన్ యాంటీబాడీస్ ఇన్ అవర్ బాడీస్ కదా. దే ఫైట్ అగేన్స్ట్ డిజీజ్, అగేన్స్ట్ ఇన్ఫ్లమేషన్. మరి ఆ విధంగా ఏం చేస్తాడు? మందుల ద్వారా అని చూస్తున్నాం. ఇంకోటి కూడా చూస్తున్నాం. ఇప్పుడు చదవండి. ఏంటది? సంతోషము కలిగిన మనసు ఆరోగ్య కారణము. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉంటే అదే మనకేందంటే అదే మనకు ఆరోగ్యం. సంతోషంగా ఉండడమే ఆరోగ్యం. సంతోషంగా ఉండడమే ఆరోగ్యం అంటే ఏంటి? నువ్వు సంతోషం ఎప్పుడు ఉంటావు? నువ్వు నీ రోగం ఏం చేయవు, లెక్క చేయవు. ఏం చేస్తావు? నీ విశ్వాసము దేవుని మీద పెట్టుకుంటావు. దేవా ఏమన్నా కానీ నువ్వు గమనిస్తున్నావు, నీకు తెలుసు నాకేం జరుగుతుందో. మరి దేవా నీ చిత్తానుసారంగా జరగని దేవా ఏమన్నా కానీ నువ్వు ఉన్నావు, నువ్వు అనుమతిస్తుండే ఇవి జరుగుతున్నాయి. యు ఆర్ దేర్, యు ఆర్ ఇన్ పవర్, యు ఆర్ ఇన్ కంట్రోల్. సో ఇట్ ఈస్ యూ హూ ఇస్ అలౌవింగ్ దిస్ టు హ్యాపెన్. సో లార్డ్ ఇట్స్ ఫైన్, ఐ విల్ డిపెండ్ అపాన్ యూ. నేను నీ మీదనే ఐ విల్ డిపెండ్ అపాన్ యూ అని మనం ఆ విధంగా మరి దేవునితో మనము సమాధాన పడుతూ అన్ని విధాలుగా మనం సంతోషంగా ఉంటే ఏమంటున్నాడు? సంతోష కలిగిన మనసు ఆరోగ్య కారణం. ఈ ఆరోగ్యానికి కారణం ఏంటి? సంతోషం. లాఫ్టర్ క్లబ్స్ వచ్చినాయి ఇప్పుడు కదా. దేర్ ఆర్ సమ్ లాఫ్టర్ క్లబ్స్. ఎప్పుడైనా పోయినా లాఫ్టర్ క్లబ్స్? ఎవరికైనా తెలుసా లాఫ్టర్ క్లబ్స్ అంటే ఏం ప్రేమ్? లాఫ్టర్ క్లబ్స్ ఉంటాయి. లాఫ్టర్ క్లబ్స్లోనే లాఫింగ్ థెరపీ చేస్తారు. లాఫ్టర్ దాన్ని ఏంటో క్లబ్స్ లాగా చేసుకుంటారనమాట. ఏం చేస్తారు? అక్కడ పోయి గట్టిగా నవ్వుతారు. కొండల వైపు పోతారు, పాకలలో కూర్చుంటారు. అందరు ఒక గ్రూప్ అంతా పోయి గట్టిగా నవ్వడం మొదలు పెడతారు. ఒకరు గట్టిగా నవ్వుతూనే ఉంటారు 15 నిమిషాలు 20 నిమిషాలు నవ్వుతూ ఉంటారు గట్టిగా. అది ఎలా నవ్వుతుంది? ఇక దాంతో ఏంటి అంటే అది ఆర్టిఫిషియలే ఉండొచ్చు, కానీ మన మనసు నుంచి ఏం కావాలి? మనము సంతోషంగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ హ్యాపీ ఫ్రమ్ యువర్ హార్ట్. అందుకే అంటున్నాడు సంతోష కలిగిన మనసు ఆరోగ్యానికి కారణం. లైఫ్ బాయ్ ఏంటి తెలుసా? అడ్వర్టైజ్మెంట్. లైఫ్ బాయ్ ఎక్కడుంది? ఆర్యం అక్కడుంది. ముందు వస్తుండే అక్కడ అడ్వర్టైజ్మెంట్.
మన రమేష్కి లైఫ్ బాయ్ ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడ ఉంది అని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుండే. సంతోషం ఎక్కడుంటే ఆరోగ్యము అక్కడ ఉండాలి. అందుకే ఎప్పుడైనా సంతోషంగా ఉండాలి. ఏమైనా కానీ బీ హ్యాపీ అండ్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ హీలింగ్ ఇన్ యువర్ బాడీ అనేది మనము చూస్తున్నాం. యూ కెన్ ఆల్సో నో దట్ ఏంటి, గాడ్ వర్క్స్ త్రూ హ్యూమన్ నాలెడ్జ్ అండ్ స్కిల్. దేవుడు ఏం చేస్తాడు, మానవుకి ఇచ్చిన తెలివి బట్టి, ఆయనకి ఇచ్చిన ఏమంటారు స్కిల్ తోటి ఏం చేస్తాడు, మన స్వస్థపరుస్తాడు అని మనం చూస్తున్నాం. అందుకే మెడిసిన్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ హీలింగ్. లూక్ ఆల్సో వాజ్ ఏంటి, ఈ వాజ్ ఎ డాక్టర్, ఈ వాజ్ కదా, ఇది వాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ అని మనము చూస్తున్నాం. నాలుగవది, త్రూ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ అండ్ ది హోలీ స్పిరిట్. మరి యేసుక్రీస్తు పరిచర్య ఇంకా పరిశుద్ధ ఆత్మని ద్వారా మనకు స్వస్థత దొరుకుతుంటుంది. ది మినిస్ట్రీ ఆఫ్, ఇప్పుడు యేసు ప్రభుని పరిచర్య గమనిస్తే ఎన్నో 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 ఏం చేస్తున్నాము, స్వస్థతలు చూస్తున్నాం. అంటే ఏంటి, ఏం గమనిస్తున్నాము, మనము స్వస్థపరచడం మనకు ఎంతో ఇష్టం, అవునా కదా. యేసు ప్రభుకి మనం స్వస్థపరచడం ఇష్టము. అడిగినారు కూడా, అక్కడ వచ్చి అడిగినారు కదా అతన్ని, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అంటే ఏమన్నాడు, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. నాకు అందుకే కొన్నిసార్లు ఇట్లా అనిపిస్తుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళైనప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కదా, హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్ళి అయింది. అది ఎవరి చిత్తానుసారంగా అవుతుంది పెళ్ళి, ఎవరిని, దేవుని చిత్తానుసారంగా అవుతుంది. మరి పెళ్ళి జరిగినాక పిల్లలు పుట్టలేదు అనుకోండి, పిల్లలు పుట్టకపోవడం అంటే మరి అది దేవునికి ఇష్టమైన కార్యమా, ఇష్టం లేని కార్యమా? ఆలోచించండి. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని ప్రశ్నలు షుడ్ మేక్ అస్ థింక్. దేవుడు ఏదైనా ఏం చేస్తాడు, పెళ్ళి జరిగినప్పుడు దేవుని దీవెన ఏంటి, పిల్లలకు పిల్లలు, పిల్లలకు పిల్లలు ఏం చేయాలా, వర్ధిల్లాలా అని ఉంటుంది ఆయనకు, అంతే కదా. మరి అది ఎక్కడనో మనం ఏం చేస్తున్నాము, అలాంటి ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఇలాంటి ఛాలెంజెస్ అనమాట, ఇది ఒక ఛాలెంజెస్. మనకి ఏదో ఒక రోగం వచ్చింది, ఏదో వ్యాధి వచ్చింది, దేని చేయాలా, అది కూడా ఒక ఛాలెంజ్. దేవుడు మనం మంచిగానే ఉండాలని ఆశిస్తుంటాడు. హీ ఆల్వేస్ వాంట్స్ us టు బీ హ్యాపీ, హీ ఆల్వేస్ వాంట్స్ us టు హ్యావ్ గుడ్ హెల్త్. కానీ అవి వచ్చినప్పుడు ఏంటి, అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటి, మనం దేవునికి ఏం చేయాలా, ఇంకా మనం దేవుని దగ్గర పోరాడాలి. ఏంటి, దేవా నాకు ఈ కార్యంలో నీ సహాయం దయచేయు, మరి దేవా నన్ను బలపరచు, దేవా నాకు ఎన్నో విధాలుగా మరి సహాయం దయచేయండి. మనం ఆయన దగ్గర విశ్వాసంని మనం అభ్యసించడానికి దేవుడు మనకు ఒక తరుణం దయచేస్తున్నాడు. హీఈస్ గివింగ్ అస్ ఏంటి, ఒక అకేషన్, హీఈస్ గివింగ్ అస్ ఎ మీన్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ యువర్ ఫెయిత్. ఏం చేస్తావు నువ్వు, you have to exercise your faith. Yes my Lord, I want. ఇప్పుడు పరిశుద్ధైన పౌలు కూడా ఏం చేస్తాడు, పరిశుద్ధైన పౌలు కూడా there was something in his body, ఒక ముళ్ళు ఉంది అని చెప్తారు కదా, there is a thorn in my flesh, but still ఆయన ఏం చేస్తున్నాడు, అది పెట్టుకొనైనా కూడా ఎంతో స్తుతిస్తూ, అంటే ఏం చేస్తున్నాడు, అందుకే అంటాడు దేవుడు, కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకి నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. అంటే ఏంటి, కష్టాలలో, నష్టాలలో, బాధలలో, వ్యాధులలో, ఇవన్నిట్లో నువ్వు ఏం చేస్తావు, నడుస్తావు. యూ విల్ వాక్ ఆన్ ద హిల్స్, యూ విల్ వాక్ ఇన్ ది షాడోస్, ఇన్ ది వ్యాలీ. నువ్వు కొన్నిసార్లు మంచి సుఖమైన సంతోషమైన కార్యాలలో సమయంలో ఉంటావు, కొన్నిసార్లు ఏం చేస్తావు, నువ్వు నీడలో అంధకారమైన ఆ సమయంలో కూడా నువ్వు నడుస్తావు. బట్ గాడ్ ఈజ్ దేర్ విత్ యూ అని. ఆ సమయంలో ఏం చేయాలి, మనము దేవుని మీద ఆధారపడాలి. మన విశ్వాసం నువ్వు ఏం చేయాలి, మనము ఎక్సర్సైజ్ చేయాలి. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. యూ హ్యావ్ టు సే, లార్డ్ యూ క్యాన్ డూ దిస్. ఇంతకుముందు ఒక పాట పాడినాం, ఏం పాట, ఫస్ట్ పాట ఏం పాడినామమ్మా, తెలుగు పాట ఏం పాడినాం, అది నిన్ను నేను విడువాను దేవా. అది ఎవరిది,
యాకోబు అది యాకోబుతోటి జరిగిన సంఘటన విషయంలో ఆ పాట రాసి ఉన్నా. మరి ఏం చేస్తున్నాడు అతను? నాకు ఇక్కడ ఒక విండికేషన్ వచ్చింది. మరి నేను ఈ విషయంలో చేస్తున్నప్పుడు మరి యాకోబు ఏం చేస్తున్నాడు? ఏమైనా కానీ పట్టేసుకున్నాడు. నాకు కావాల్సిందే, నాకు మరి కావాల్సింది అని అంత పట్టుదలతోటి మనం బైబిల్లో రాసి ఉందంటే ఏంటి? అది కూడా ఒక సాధనమే. దట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ గెటింగ్ లార్డ్స్ ఫేవర్. ఎప్పుడైనా బైబిల్లో రాసిన దాన్ని ఏం చేయాలి మనము? అది నా కోసమే రాసిందని ఏం చేసుకోవాలా? యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ పర్సనల్ ప్రామిస్. యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ పర్సనల్ ప్రామిస్. నువ్వేం చేయాలి? నువ్వు స్వాధీనపరచుకోవాలా. దేవుని చిత్తం ఏమైనా కానీ నాకు ఈ విషయంలో అయితే నాకు ఎందుకు అని నీకు ఏమన్నాడు? ఈజ్ యువర్ ఫాదర్. మనకి ఎప్పుడైనా ఏం చేయాలంటే దేవుడు మనకు మంచిగా అంటాడు కదా. వాళ్ళు పిల్లలు ఏమన్నా అడిగినప్పుడు తండ్రి పాము ఇస్తాడా? ఉండదు కదా. డస్ హి గివ్ దెమ్ ఎ స్నేక్ ఆర్ రొట్టెని? వెన్ యూ ఆస్క్ ఫర్ బ్రెడ్ డస్ హి గివ్ యూ ఏ సర్పెంట్? అవునా? ఆ వాక్యం ఎక్కడుంది అమ్మా? మత్తయిలో ఎక్కడుంది? చేపని అడిగితే చేప ప్రతిగా పామునిచ్చానా? గుడ్డు అడిగితే తేనిచ్చానా? లూకాలు ఉందేమో. సరే చూడండి, మరి దేవుడు ఇవ్వడా? తప్పకుండా దయచేస్తాడు. అది నీ విశ్వాసము. ఇట్ ఈస్ యువర్ ఫేత్. వై కాంట్ గాడ్ డూ ఇట్? హీ విల్ డూ. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. దర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. సో it all depends upon how you exercise your faith, how you live, how you walk with your Lord. దేవునితో ఏ విధంగా నడుచుకుంటున్నావో, ఏ విధమైన సంబంధం పెట్టుకొని ఉన్నావు, ఏ విధంగా ఆయనకు దగ్గర నడుచుకుంటున్నావు అనేది నువ్వు ఏం చేయాలా? మరొకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. God can do wonders. God can do wonders. ఆలోచించాను. ఆ తర్వాత రైట్ మరి ఆ విధంగా ఏం చేస్తాడు? మరి చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు చూద్దాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధిని అంటున్నాడు. ప్రతి వ్యాధిని, ఆల్ కైండ్స్ ఆఫ్ సిక్నెసెస్, ఆల్ కైండ్స్ ఆఫ్ సిక్నెసెస్. మీకు ఒకటి అర్థమవుతుందో లేదో, ఇప్పుడు కుష్ఠరోగం వచ్చినాక ఏమవుతాయి? కాళ్ళు చేతులు ఏమవుతాయి? కరిగిపోతాయి. చూసిరు ఎప్పుడన్నా? ఏమిటో తెలిపి స్నబ్స్ ఇంతే ఉంటాయి. అంతే ఇట్లా కరిగిపోయి ఆ రోగం తినేస్తుంది మొత్తం కదా. వాళ్ళు స్వస్థపరచబడినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకు ఏమైండొచ్చు? బ్యాక్ టు నార్మల్. అంటే ఏం చేస్తాడు ఆయన? మరణించిన వాళ్ళనే ఏం చేస్తున్నాడు? ఆయన లేపి ఉన్నాడు. మరి మనకు చేయలేడా? తప్పకుండా చేయగలుగుతాడు. అది నీ విశ్వాసం, నా విశ్వాసం, మన అందరి విశ్వాసం. సంఘముగా ప్రార్థన చేయమంటాడు, పెద్దలను పిలుచుకొని ప్రార్థన చేయమంటాడు, పెద్దలతో విశ్వాస సహితమైన ప్రార్థన. దీస్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ అండ్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ సో మెనీ థింగ్స్. ఎందుకు? ఏదో జీవించేస్తున్నాము, వస్తాము పోతాము. మనము ఎంతో దేవుని విషయం వదిలేసి లోకరీతిగా ఎంతో ప్రయాసం పడుతుంటాం. మన ఉద్యోగాలలో, మన చదువులందు, ఇవన్నిట్లో ఎంతో అవి లాస్ట్కి ఏమి? దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ యూ ఎనీవేర్. దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ యూ ఎనీవేర్. టుడే ద హోల్ వరల్డ్ ఈస్ ద హోల్ స్టేట్ ఈస్ గ్లోరిఫైయింగ్ ప్రవీణ్ పగడాల. ఆయన ఏం చేస్తున్నారు? మంచి వ్యక్తి. ఆయన జ్ఞాపకం చేసుకోవడము, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడము ఎంతో మంచిది. తప్పకుండా అది తప్పకుండా. కానీ ఎట్లయిపోయిందంటే మరి ఆయన మరణం ఎలా జరిగింది? డౌట్ ఉంది. ఇంక ఇప్పుడు క్వశ్చన్ మాకుంది. చంపినారా? చంపినదైతే కూడా అదేంటి? అదొక ఘోరమైన మరణమే. యాక్సిడెంట్లో చనిపోయినా కూడా అది ఘోరమైన మరణమే.
జస్ట్ ఇమాజిన్. అంటే చెప్తున్నా, అది ఇప్పుడు స్పిరిచువల్గా ఆలోచించాలా ఎంతో విధంగా అయినా, లోకరీతిగా. మరి అది ఎందుకు జరిగిందో అది మనకు తెలియదు. అంటే దేవుని చిత్తము, ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో మనకు తెలియదు. అంటే ఎవరిని నేను కింద ఎక్కువ అని అనడం కాదు, కానీ ఐఎమ్ వెయిటింగ్. అక్కడ ఎవరైనా దేవుని చిత్తాన్ని గురించి ఎవరైనా మాట్లాడతారేమో అని చూస్తున్నాను, ఎవరు మాట్లాడతలేరు. వి కెన్ నాట్. అది మరి అంతా ఎవరైనా మాట్లాడితే మంచిది. అది అలా ఎవరైనా మాట్లాడాలి. నేనైతే విన్నంత సేపు, చాలాసేపు విన్నాను, కానీ ఎవరు మాట్లాడలేదు ఆ విధంగా. ఏదో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, పోతున్నారు, అది చెప్తున్నారు. అందరూ వచ్చారు అక్కడ, ఎవరు రానే లేననే లేదు. అక్కడ పోలేదు అంటుంటే సందీప్ శాంసన్ పోలే. అంటే చెప్తున్నా, బట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. అంటే మనకు కావాలా? యేసు ప్రభు వచ్చింది మన ఆత్మను రక్షించుకోవడానికి, మన ఆత్మను సరి చేసుకోవడానికి, మనను ఆయనకు దగ్గర ఏం చేయాలా? జీవించాలని ఆశిస్తున్నావా చేసుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు? వచ్చినాడు. హీ కేమ్ టు సేవ్ అవర్ సోల్స్. మన ఆత్మను గెలుచుకోవడానికి వచ్చినాడు. ఆయన మనను ఏం చేయలేదు? బైబిల్ ఎక్కడుంది? ఆయన ప్రజలను స్వస్థపరచడానికి వచ్చినాడని ఉంది ఎక్కడన్నా వర్షిట్లా? ఆయన స్వస్థపరిచినాడు, ఇష్టం అవన్నీ ఉన్నాయి. కానీ ఫస్ట్ కూడా ఇప్పుడు ఇంతకుముందు వచ్చినలో కూడా ఏం చూస్తున్నాము? ఆయన సహజమైన మందిరాలలో ఏం చేస్తున్నాడు? సువార్తను బోధించుచు దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ఆయన ఇంకేం చేస్తారు? ఎందుకు? అది తెలుసుకోవాలని. ఏంటి? ఆయన చెప్పుతున్నది సత్యము. ఎందుకు? అక్కడ ఉన్న పాత నిబంధనలలో ఉన్న ప్రవచనాలు అన్నీ కూడా ఏం కావాలా? ఆయన నెరవేర్చాలా. హి హాస్ టు ప్రూవ్ దాట్. అందుకే కొందరు అంటారు, ఇక బై హిస్ బ్రూజెస్ వీఆర్ హీల్డ్. ఆయన గాయంలో బట్టి మనము స్వస్థపరచబడినాము. అప్పుడు నీకు స్వస్థత లేదనుకో, అప్పుడు ఏం చేస్తావు? చెప్పండి. మనుషులు ఎందుకు మరి దేహం ఎందుకు క్షీణించిపోతుంది? మరి ఎందుకు? మరి లాజరును ఏం చేసినాడు దేవుడు? యేసు ప్రభు ఏం చేసినాడు? అవునా? చనిపోయిన లాజర్ని ఏం చేసినాడు? మళ్ళీ లాజర్ అయినాక మళ్ళీ మరణించిందా లేదా? డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మరణము, ఈ శరీరం క్షీణించిపోతుంది అంతే. దేవునికి ఏం కావాలా? ఆత్మ కావాలా. ఆ కార్యముతో ఏం చేసినాడు దేవుడు అక్కడ ఏడ్చినాడు. ఎందుకు ఏడ్చినాడు తెలుసా? వాళ్ళ అవిశ్వాసం బట్ట ఉండొచ్చు, ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. లేకపోతే మరణం ఎంతో క్రూరమైన, ఇట్స్ ఎ వెరీ హారబుల్ థింగ్ అనమాట. ఎందుకు వాళ్ళు ఇక్కడికి? అది ఒక మరణం అనేది ఒక చాలా కృంగదీసే కార్యం అది కదా. నాకు అనిపించింది ఏంటంటే, మరణించిన లాజరు ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? వాళ్ళు ఉన్నారు. మీరు నరకం పోతాడా? నరకం కాదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళిండొచ్చు. దేవుని దగ్గర వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఏం చేసినాడు? అతన్ని తీసుకోవచ్చు. అంతే కదా. మరణించిన వాడు అంటే ఇది ఒకటి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఆయన ఆత్మ ఇక్కడనే తిరుగుతుందంటారా? దేవుని దగ్గర తప్పకుండా. అబ్రహాం బాసంలోనో ఎక్కడో, బట్ ఇట్ వాజ్ ఇన్ ఏ సేఫ్ ప్లేస్. ఒక సమాధానమైన స్థితిలోనే ఉన్నాడు. కానీ అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? మళ్ళీ పాపిష్టి లోకంలోకి ఏం చేస్తున్నాడు? తీసుకోవచ్చు. నాకు అనిపిస్తుంది, అందుకే ఏడ్చింది అనిపిస్తుంది దేవుడు, యేసు ప్రభు. అయ్యో, కానీ ఆయన చేసే క్రియలు ఆయన చేయాలి. ఆయన ఇతరులకు ఏం చేయాలో, ఆయన ఎవరు అనేది ఆ విధంగా చూపించాలి. నాకు అదే అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం అన్నిటికన్నా శ్రేష్టమైన
జాగా స్థానం ఎక్కడ? దేవుని పక్కన. నాట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకం, డు నాట్ థింక్ దిస్ వరల్డ్ ఈజ్ ఎవ్రీథింగ్. నీ ఉద్యోగము రాదు, నీ బంగారము రాదు, నీ ఆరోగ్యము రాదు. ఆలోచించండి. కొన్నిసార్లు శరీరం క్షీణిస్తూ పోతున్నప్పుడు స్వస్థపరిచిన రోగాలను మళ్ళీ కూడా వస్తాయి. కొన్నిసార్లు ఒకసారి స్వస్థపరిచిన మళ్ళీ రావచ్చు, మరి రాజర్ కూడా మరణము మళ్ళీ సంభవించు. ఆ విధంగా శరీరం. బట్ దీన్ని బట్టి కాదు, కానీ దేవుని చిత్తానుసారంగా మరి ఏం చేస్తున్నాం మనము అడుక్కుంటే తప్పకుండా. ఎజికియాకు కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? ఎన్ని సంవత్సరాలు ఇచ్చినాడు? 15 years ఇచ్చినాడు. 15 years ఆయుష్ పెంచినాడు. He can do wonders. He can do anything. మరి అలాంటివి చూస్తున్నట్టు గమనిస్తున్నాం. అంటే ఏంటి? ఆయన పరిచర్య ద్వారా he was demonstrating God's power over sickness and diseases. ఆయన దేవుని శక్తి విషయంలో మనకు చూపించినాడు. మరి ఏ విధంగా ఆయన కార్యాలు చేయగలుగుతాడు అని ఆయన పరిచర్య ద్వారా చూపించినాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? కంటిన్యూస్ టు వర్క్. ఇప్పుడేమున్నాడు మన మధ్యలో? ఎవరున్నారు? ద హోలీ స్పిరిట్. ఎంతమంది నమ్ముతారు హోలీ స్పిరిట్ ఉన్నారని? వెరీ గుడ్. వి ఆల్ బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్. మరి రోమిలకు రాసిన పత్రిక 8-11 వచనాలు చూద్దాం. మృతులో నుండి యేసును లేపిన అని ఆత్మ నీలో నివసించిన ఎడల, మృతులో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు ఎవరికి? చావుకి లోనైనా మీ శరీరంలోనూ కూడా మీలో నివసించుచున్న అతని ఆత్మ ఏం చేస్తుందంట? ఆత్మ ద్వారా జీవింప చేయును అంటున్నాడు కదా. జీవింప చేయును. ఎవరి ఆత్మ? యేసు ప్రభువును ఎవరు లేపినారు? మంచి ప్రశ్న. ఇవన్నీ ఆలోచన చేయాలి. వెన్ వి రీడ్ బైబుల్ వి షుడ్ థింక్, యేసు ప్రభు అతనే లేచిండా? ఇట్లాంటి క్వశ్చన్స్ ఎవరికి రావా? ఆయన 3 రోజులకు అలారం పెట్టుకొని లేచిండా? చెప్పండి, ఆలోచించండి. ఓ లేపిన, ఈ వాక్యం చెప్తలేదు ఓ లేపిన ఆయనను? పరిశుద్ధాత్ముడు లేపినాడు. అవునా? ముగ్గురు ఒకటే, కానీ ముగ్గురి పనులు వేరే. అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యం చేస్తారు. ఆల్ ఇన్ వన్, 3 in 1, 1 in all. దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? ఎందుకు? క్రీస్తు మరి అతను పరలోక రాజ్యము వదిలి వచ్చినప్పుడు, లోకానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన దైవత్వంని విడిచి వచ్చినాడు. హీ లెఫ్ట్ హిస్ గాడ్లీనెస్, డివైన్ నేచర్ బిహైండ్. ఆయన దైవత్వంని వదిలి మానవునిగా వచ్చినాడు. సో అనుకోవద్దు, ఆయనని ఎంత దెబ్బలు కొట్టినా, కొందరు ఇట్లా నన్ను అడిగినారు, దేవుడు కదా ఆయన దెబ్బలు, అది ఆ బెత్తంకి కూడా భయం అయింది వచ్చి ఆయనను ముట్టడానికి అన్నారు. ఆ బెత్తంకి కూడా మనుషులకు ఇది కాలేదు, కానీ దట్ విప్ మైట్ హావ్ బీన్ అఫ్రేడ్ టు టచ్ హిమ్. ఆయన దైవత్వంని వదిలి వచ్చినాడు, విడిచి వచ్చినాడు. ఉందా వర్ష తీయండి. You use your phones for so many things. This is a Bible study. మనం బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు తప్పకుండా ఏం చేయాలా? ఇవన్నీ కూడా కొంచెం అప్పుడప్పుడు అట్లా విల్ డీవియేట్. He left behind his divine nature అని ఉంటుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 2:7 ఫిలిపియన్స్ 2:7 చదువుమా వలన.
మనుషుల, చూడండి, మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనను. ఎలాగొచ్చినాడు? మానవునిలాగా వచ్చినాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఇంగ్లీష్ చదువు, నోయ పైన చదువు. చూడండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఆయన ఎంచుకొనలేదు, దేవుడు ఆయన ఎంచుకొనలేదు, అంత ప్రేమించి ఉన్నాడు. హీ లవ్స్ us so much. ఇవి చదువుతున్నప్పుడు కదిలింపబడాలి. యూ షుడ్ బి షేకెడ్. అంటే మనం ఎంతో ఇష్టలము ఆయనకు. వి ఆర్ వెరీ వెరీ loved ones, highly loved ones, deeply loved ones, that he left his divinity behind, he left his godliness behind, and he didn't mind. What does it say? Who being in the form of God did not consider it robbery to be equal with God, but made himself of no reputation, taking the form of a bond servant and coming in the likeness of mankind. చూడండి, మరి లాంటి దేవుడు ఏం చేస్తున్నాడు? మనను ఎంతో ప్రేమించి మరి ఆయన ఎన్నో చేయగలుగుతాడు. అంత ప్రేమించినాడంటే మరి ఆయన మనకు చేయలేడా? చేయగలుగుతాడు, తప్పకుండా చేయగలుగుతాడు. కానీ నీ ఆత్మను మనం ఇంతకుముందు చదివినాం కదా, నిర్గమకాండంలో ఏమన్నాడు? మనం ఏం చేయాలా? ఫస్ట్ ఏం చేయాలా? ఆయన ఆజ్ఞలను కదా, 4, 5 మనం అక్కడ చూసాం కదా. యూ హ్యావ్ టు లిసన్ ఫస్ట్, యూ హ్యావ్ టు లిసన్, దెన్ డిలిజెంట్లీ, శ్రద్ధగా విని కదా. నిర్గమకాండంలో ఉంటుంది కదా, చదువు. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని 1, రెండోది ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, డూయింగ్ ఆల్ దట్ ఈస్ రైట్ ఇన్ అకార్డింగ్ టు హిస్ సైట్ 2, and being obedient to his commandments 3, and obeying all his commandments 4, walking according to them, then he will see that we have no more disease. ఇది మరి ఉట్టిదేనా వాక్యము? కాదుగా, రాయబడింది అంటే ఆయనకు. మరి ఏం చేయాలి? మనం ఎక్కడో ఒక దగ్గర మరి సరి చేసుకుంటుండాలి. సరి, ఇఫ్ యూ డూ దాట్, ఇఫ్ యూ కీప్ రిఫైనింగ్, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఇప్పుడు మన మీద ఏమైనా మరకబడింది అనుకో, బట్టల మీద ఏం చేస్తాం? మళ్ళీ దాన్ని పోయేదాకా ఏం చేస్తుంటాము? ఉతుకుతుంటాం, దాన్ని చేస్తుంటాం, దాన్ని కడుగుతూ ఉంటాం, అది పోయేదాకా కడుగుతాం కదా. మరి అప్పుడు అలా విధంగా మనం కూడా ఏం చేయాలి? మనం కూడా సరి చేసుకుంటే మళ్ళీ శుభ్రంగా, పరిశుద్ధముగా, పవిత్రంగా ఆయన ముందు నిలబడితే తప్పకుండా ఎందుకు చేయడు? ఎన్నో చేస్తాడు. ఆయనకి ఏం కావాలా? మన ఆత్మ కావాలా, మన చిత్తము కావాలా. ఏంటి? ఆయన గురించే మనం జీవిస్తామని మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ ఆఫ్ లివింగ్ ఫర్ హిమ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన గురించి జీవించాలి. మనం ఏం చేస్తాము? మరి యోహాన్ అంటాడు, ఐ గివ్ యూ ఎ న్యూ కమాండ్మెంట్ అంటాడు. అన్నాడా? జాన్లు అనుకుంటాను, యోహాన్ సువార్తలు అంటాడు, నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నా అంటాడు. ఏంటది? నిన్ను వరే పొరుగు అని ప్రేమించి, అంతే సహోదరుల ప్రేమ అని అంటున్నాడు. రైట్? మరి ఇలాంటిది అంటే ఈరోజు మనం ఇక్కడ దాకా చదవచ్చని
దేవుడు ఏ విధంగా స్వస్థపరుస్తాడని చూస్తున్నాం. కానీ నెక్స్ట్ వీక్ నుంచి వై గాడ్ హీల్స్, వై గాడ్, దేవుడు ఎందుకు స్వస్థపరుస్తాడనేది కూడా మనము ధ్యానిద్దాం. ఇది వచ్చే వారము వి విల్ రీడ్ దాట్. ఈ విధంగా చదవండి, అనేది తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు కావాల్సినవి కూడా స్వస్థతలు దయచేస్తాడు, తప్పకుండా దయచేస్తాడు. దేవునితో పోరాడాలా, నిన్ను విడువను దేవా అని పాట పాడుకుంటా ఏం చేయాలా? ఆయనలో మనము జీవించడానికి ప్రయత్నము చేయాలి. తప్పకుండా దేవుడు మనం ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు.